నమస్కారం. గండవరపు ప్రభాకర్ రావు. వివేకానందు జీవి చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు 21వ భాగం. నిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి ఇహ సంసారం నుండి తాము తరించడమే కాకుండా భగవదంశ గల కొందరు మహనీయులు సమస్త ప్రజలకు మార్గదర్శులే వెలుగొందుతూ ఉంటారు. అలాంటి వారిలో స్వామి వివేకానంద ఒకరు. వారి జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలను రోజు కొంత తెలుసుకుందాం. రామకృష్ణులు నరేంద్రుని ఇంకొకసారి తన కుటుంబానికి లోటు లేకుండా సంపదలు కావాలని కోరుకోమని అమ్మ దగ్గరికి పంపించారు. నరేంద్రుడు దేవిని దర్శించి, ఏమిటి, ఎలాంటి తుచ్చమైన కోరికలు తీర్చమని తల్లిని ప్రార్థించడానికి వచ్చాను, చక్రవర్తి దర్శనానికి వెళ్ళి నా కూరగాయలు ప్రసాదించమని అడిగినట్లున్నది, అవివేకిని అనుకుని తనలో తాను అలాంటి ఊహ వచ్చినందుకు సిగ్గుపడుతూ, తల్లి, విశుద్ధ భక్తి జ్ఞానాలు తప్ప నాకు ఇంకేమీ వద్దు అని ప్రార్థించాడు. బయటకు వచ్చిన తర్వాత ఇదంతా రామకృష్ణుల లీల అని గ్రహించి గురుదేవుని సమీపించి, మహాశయ, మీ ప్రభావం వల్లనే నేను జగజ్జనని ఐహిక విషయాల గురించి ఏమీ కోరుకోలేకపోయాను. నాకు బుద్ధి స్థిమితంగా ఉండాలంటే నా కోరిక మన్నించి మీరే అనుగ్రహించండి అని మళ్ళీ గురుదేవుని ప్రార్థించాడు. దానినే నిర్మల హృదయం అంటారు. సంపూర్ణ శరణాగతి అంటే అదే. గురువు ముందు శిష్యునికి భేజజాలు పనికిరావు. నరేంద్రుని ప్రార్థన విన్నాక శ్రీరామకృష్ణులు, సరే, ఇక నుండి మీ కుటుంబంలో వారికి అత్యవసర వస్తువులైన అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది, సరేనా అంటూ అనుగ్రహించారు. భగవంతుని పట్ల అనన్య భక్తిభావం కలగటానికి, విగ్రహారాధన తత్వం స్పష్టంగా తెలియడానికి నరేంద్రునికి ఈ అనుభవం తొలిమెట్టయింది. రామకృష్ణులు కూడా నరేంద్రుని అంతరంగం గ్రహించి అమితానందం పొందారు. శ్రీరామకృష్ణ శిక్షణ విధానం పరమాద్భుతం. అలాంటి సద్గురువుల సాన్నిధ్యం లభించిన శిష్యులు ఎంత ధన్యాత్ములో కదా. సాధనలో ఒకసారి నరేంద్రుడు గురుదేవులతో, స్వామి, పక్క నుండి వస్తున్న యంత్రధ్వని వలన మనస్సు ధ్యానంపై లగ్నం కావటం లేదని చెప్పగా రామకృష్ణులు, మరేం పర్వాలేదు, నిన్ను ఏ ధ్వని ఇబ్బంది పెడుతున్నదో ఆ యంత్రధ్వని మీదనే దృష్టి పెట్టి ధ్యానం చెయ్యి అని చెప్పారు. ముందు రామకృష్ణులు చెప్పిన మాట ఆశ్చర్యంగా అనిపించినా అలా చేయగానే మనసు స్థిమితపడింది నరేంద్రుడికి. వేరొకసారి ధ్యానంలో శరీరం నుండి విడిపడినట్లు సంకేతాలు రావటం లేదని చెప్పినప్పుడు రామకృష్ణులు నరేంద్రుని నుదుటిపై గోరుతో నొక్కిపెట్టి అక్కడే దృష్టి నిలిపి ధ్యానం కొనసాగించమని చెప్పారు. అలా చేయగానే నరేంద్రుడు కొద్దిసేపట్లో నిశ్చల సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కాళికాలయ ప్రాంగణంలో పంచవటిలో శ్రీరామకృష్ణుల సన్నిహిత్యంలో మిగిలిన శిష్యుల మధ్య నరేంద్రుని ధ్యాన సాధన ప్రశాంతంగా జరిగిపోతుండేది. ఆ వనంలోనే భోజన సమయంలో చెట్లనెక్కుతూ కొమ్మలను ఊపుతూ అలౌకికమైన సహజ క్రీడా ఆనందాలను అందరూ పొందుతుండేవారు. సదాచార సంపన్నులైన రామకృష్ణులు కూడా బ్రాహ్మణేతరుడైన నరేంద్రుడు వండిన పదార్థాలను ప్రీతితో ఆరగిస్తూ, నరేంద్ర, నీ వంటి పవిత్ర హృదయుడు వండిన పదార్థాలు ఆరగించినందువలన నాకు ఏ దోషము అంటదు సుమా అని వ్యాఖ్యానించేవారు. సత్యాన్వేషణలో నరేంద్రుని మానసిక ఆధ్యాత్మిక శక్తుల గురించి గమనిస్తూ రామకృష్ణులు జగన్మాతను, తల్లి, నీ మాయను కాస్త నరేంద్రునిపై ప్రసరింపజేయి, లేకపోతే అతడు ధ్యాన నిమగ్నుడై లోకం గురించి మర్చిపోతాడు. లోకంలో జనులు అతని కర్మాచరణకై ఎదురు చూస్తూ ఉంటారు కదా అని ప్రార్థించేవారు. రామకృష్ణ బోధన కూడా అత్యద్భుతంగా ఉండేది. ఆయన శిష్యులతో ఎన్నడూ శుష్కవాదాలు చేసేవారు కాదు. ఒక్క కీర్తనతో, ఒక్క వాక్యంతో, దయాకటాక్షంతో పవిత్ర ఆత్మ సాక్షాత్కార లక్ష్యం గురించి వివరించేవారు. పరిపూర్ణ హృదయంలో వాదోపవాదాలకు తావులేదు. జ్ఞానోదయం అవగానే సంశయం అనే అంధకారం పటాపంచలైపోతుంది అనేవారు రామకృష్ణులు. అదే వారి బోధనా విధానం. వివేకానందు జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు 22వ భాగం. భగవంతుడు సగుణుడా నిర్గుణుడా, ఆయన అవతారాలు యథార్థాలా కల్పితాలా అని రామకృష్ణ భక్త బృందం ఎప్పుడూ చర్చలు జరుపుతూ ఉండేవారు. ఏ చర్చలైనా హిమవంతుడి ప్రతాపం సూర్యోదయం అయ్యేంతవరకే అన్నట్లు రామకృష్ణుల దర్శనం అవగానే ఆ చర్చలకు సమాధానం దొరికేది. ఆయన ధ్యానసాగరం నుండి బయటకు వచ్చి శిష్యుల మనోఫలకాల మీద తన దివ్యోపదేశ కిరణాలు పడగానే సంశయం అనే మంచు తొలగిపోయేది. ఆయన తన దివ్య గానామృతంతో సర్వేశ్వరుడు భక్తజనప్రియుడని వారి సందేశాలను నివృత్తి చేస్తుంటే భక్తులు నిశ్చేష్టులైపోయేవారు. ఆత్మానుభవంతో హృదయాన్ని నింపుకోవాలనే రామకృష్ణుల బోధ.
ఇతరుల వలన రుద్దబడిన భక్తి కొద్ది దూరంలో ఆగిపోతుంది. అదే ఆత్మానుభావం కలిగితే ఆ భక్తి కొనసాగుతుంది, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. భగవంతుని గురించి ఎవరితోనూ వాదులాడవద్దని రామకృష్ణుల ఉద్బోధ. కాంతా కనకాల మీద వ్యామోహం విసర్జించి హృదయ నిర్మలత్వం పొందితే భగవంతుడి సాక్షాత్కారానికి దగ్గర అవుతున్నట్లే లెక్క. సాధన సంపత్తి లేకపోతే ఎంత పండితుడైనా తుచ్చ విషయాల మీద మనసు పెట్టే గద్దల లాంటి వారని రామకృష్ణులు తరచూ చెబుతుండేవారు. అయితే శిష్యులు దేవుని విషయంలో ఎంత వాదోపవాదాలకు దిగినా రామకృష్ణులు వారించేవారు కాదు. ఆ చర్చలో జ్ఞానం లభిస్తే అది వారి గమ్యానికి తోడ్పడుతుందని రామకృష్ణుల అభిప్రాయం. లోకుల పట్ల నరేంద్రుడు ఎలా ఉండాలో రామకృష్ణుడు ఇలా ఉద్బోధించేవారు. నాయనా విను, భగవద్భక్తులను లౌకికులు పరిహసిస్తున్నప్పుడు ఆ భక్తులు ఎలా ఉంటారో తెలుసా? వెంటబడి మురికే కుక్కలను పట్టించుకోకుండా టీవీగా వెళ్లే ఏనుగుల వలె ప్రవర్తిస్తారు. నరేన్, లోకులు ఎవరైనా నీ గురించి పరోక్షంగా నిందిస్తే వారిని నువ్వెలా దూషించగలవు? కాబట్టి వారి గురించి ఆలోచించవలసిన పని లేదు. ప్రతి ఒక్కరిని నారాయణ స్వరూపునిగా భావించు. భగవంతుడు సర్వాంతర్యామి. ఒకడు యోగి నారాయణుడైతే మరి ఒకడు క్రూర నారాయణుడిగా ప్రవర్తించవచ్చు. ఇలాంటి గురువాక్యాలను నరేంద్రుడు ఆచరణలో పెట్టాడు భావి జీవితంలో. ఆయన వివేకానందునిగా ధర్మ ప్రచారం గావిస్తున్న తరుణంలో క్రైస్తవ మత ప్రచారకులు కొందరు అసహనంతో తనను దూషిస్తుండగా ఆయన వారిని క్షమించి దీవించాడు. వారిలో అజ్ఞాన నారాయణుడిగా భగవంతుడు ఉన్నాడని అనుకున్నాడు. అందుకే క్షమించగలిగాడు. క్షుద్ర దేవతారాధనలు, వామాచార పద్ధతులను కూడా నరేంద్రుడు ఆవేశపూర్తులై ఖండిస్తూ ఉంటే రామకృష్ణులు, నరేంద్ర, కొందరు రాజద్వారం ఉన్న దొడ్డిదారిన గృహప్రవేశం చేయడానికి అలవాటు చేసుకుంటారు. సింహద్వార ప్రవేశమే క్షేమము అని అట్టి వారికి చెప్పాలి అనేవారు. ఇలాంటి ఉదార భావాలతో ఉన్న గురువుని సేవించటం నరేంద్రుని గురువాక్యబద్ధునిగా చేశాయి. ఇక జీవకారుణ్యం విషయంలో రామకృష్ణులు, ఓ ఈ మూర్ఖుడా, నేల మీద పాకే నీవే ఒక తుచ్చప్రాణివి. ఇతర జీవుల మీద కారుణ్యం చూపే శక్తి నీకు ఏపాటిది? ప్రతి జీవిని సాక్షాత్తు భగవత్స్వరూపం అని గ్రహించాలి. అలానే వాటి సేవ చేయాలి. జీవకారుణ్యం అనేది మూర్ఖ ప్రలాపన అనేవారు. ఈ మాటలు వివేకానందుల హృదయానికి గాఢంగా హత్తుకున్నాయి. ఆహా, గురుదేవులు ఈ మాటలతో భక్తి జ్ఞానాలను ఎంత చక్కగా సమన్వయించారు. ప్రతి జీవిని భగవత్స్వరూపంగా చూసే వ్యక్తికి మోక్షం కర్తలామలకం కాదా? భగవద్ అనుగ్రహం ఉంటే ఈ మహత్తర సత్యాన్ని, గురుదేవుల మాటను లోకానికి చాటి చెప్పే రోజు నాకు రాకపోతుందా అని అనుకునేవారు. అంతేకాదు, తమ గురు శిష్యుల అనుబంధంలో రామకృష్ణులు తమ జీవితంలో ఎలా సనాతన ధర్మ పునరుజ్జీవితం కావించారో నరేంద్రునికి విస్పష్టం కాదొచ్చింది. సనాతన ధర్మం మూఢ విశ్వాసాలకు ఆటపట్టని నమ్మేవాళ్లకి, శ్రీరామకృష్ణులను ఒక పిచ్చివాడిని భావించిన వాళ్లకు రామకృష్ణుల సందేశం జీవితమే ఒక వరప్రసాదంగా మారింది. వివేకానందు జీవి చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు. 23వ భాగం. రామకృష్ణులు నరేంద్రుని దగ్గరకు పిలిచి, నరేంద్ర, భగవంతుడు అమృత భాండం అనుకో, నీవొక ఈగో అనుకో, అప్పుడు అమృతాన్ని ఎలా గ్రోలుతావు చెప్పు అని ప్రశ్నించారు. దానికి నరేంద్రుడు, ఏముంది, పాత్ర అంచు మీద నిలబడి త్రాగుతాను అని చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు మందహాసపూర్వకంగా, నరేన్, ఇది సచ్చిదానంద సాగరం. దీనిలో మరణభీతికి చోటు లేదు. అంచు మీద నిలబడి తాగవలసిన ఆవశ్యకత లేదు. భగవంతుని మీద అమిత భక్తి ఉన్నప్పుడు భగవత్సాగరంలో మునకలు వేయటమే అని చెప్పారు. ఈ అమూల్య సందేశాన్ని నరేంద్రుడు శిరసావహించాడు. అంతేకాదు, తోటి శిష్యులు భగవన్నామస్మరణలో బాహ్యస్మృతి రహితులై నేలపడిపోయి దొరలటం గమనించిన నరేంద్రుడు తనకు అలాంటి స్థితి కలగటం లేదే అని వ్యాకులు చెంది గురుదేవులకు మొరపెట్టుకునేవాడు. అప్పుడు రామకృష్ణులు, కలత చెందకు నాయన, చిన్న చెరువులో ఏనుగు చొరబడితే చెరువంతా కల్లోలం అవుతుంది. అదే గంభీరమైన గంగానదిలో ఏనుగు ప్రవేశిస్తే ప్రశాంతంగా ఉంటుంది. కొద్ది ఓపిక పట్టు అని అన్నారు. ఆ క్రమంలో నరేంద్రుడు తనకు స్నేహితులతో తిరుగుతున్నప్పుడు ఎన్ని ఆకర్షణలు వచ్చినా అదరక బెదరక లొంగక నిశ్చయంగా నిశ్చలంగా ఉండేవాడు. ఒకసారి ఒక వారకాంతను అతని వద్దకు స్నేహితులు పంపి అతని ఏకాంతవాసం భంగం కలిగించబోతే నరేంద్రుడు వెంటనే రామకృష్ణుని స్మరించి మెరుపు తీగలాగా లేచి, నన్ను వదులు, నేను వెళ్ళిపోవాలి, నన్ను క్షమించు, నిన్ను భగవంతుడు రక్షించుగాక, నువ్వు ఇలాంటి తుచ్చ జీవితాన్ని గడుపుతున్నావని తెలుసుకుని పరిశుద్ధమయ్యే రోజు నీకు త్వరలో వస్తుంది అంటూ వెళ్ళిపోయాడు.
ఆ వారకాంత దిగ్భ్రాంతి చెంది ఇలాంటి వారు కూడా ఉంటారా అని సంభ్రమంగా, ఆహా, నన్ను ఎంత మాయ చేశారు, ఇలాంటి సాధువును సమ్మోహితం చేయడానికా నన్ను పంపించారు అని వాపోయింది. ఒకవైపు దుర్భర దారిద్ర్యము, వేరొక వైపు శ్రీరామకృష్ణ సాన్నిధ్యము నరేంద్రుడి నడవడికను తేజోవంతం చేశాయి. నరేంద్రుడు భోగభాగ్యాలతో ఉండి ఉంటే అతని జీవిత విధానం వేరుగా ఉండేదేమో అని తరచూ రామకృష్ణులు అనేవారు. అతని దారిద్ర్యం నరేంద్రునికి రామకృష్ణుల జీవిత రహస్యాన్ని గ్రహించే వీలు కలిగించింది. ఆ కలిగిన ఆలోచనలకు తన బుద్ధిబలాన్ని ఉపయోగించి తపోధ్యానాల ద్వారా మోక్ష మార్గంలో పయనించాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులకు నరేంద్రునిపై అవ్యాజమైన అనురాగం అని చెప్పుకున్నాము కదా. తండ్రి మరణించిన తర్వాత ఒకరోజు నరేంద్రుడు ఏదో విషయంపై మనసు కష్టపెట్టుకుంటుంటే అసురు నయనాలతో రామకృష్ణులు, నాయనా నరేంద్ర, నీ కోసం నేను ఏ పని చేయడానికి నా సిద్ధమని గ్రహించు, అవసరమైతే ఇంటింటికి తిరిగి నీ కోసం భిక్షం ఎత్తుతాను అని అనేసరికి నరేంద్రుడు నిశ్చేష్టుడైనాడు. అదే యథార్థ నిష్కపట నిస్వార్థ ప్రేమ. దానిని తలుచుకునే నరేంద్రుడు ఒకసారి అగాధమైన ఆ ప్రేమతోనే నన్ను ఆయన దాసునిగా చేసుకున్నాడు అని రామకృష్ణుల గురించి అన్నాడు. నరేంద్రుడు సంసార బంధాల్లో ఇరుక్కోకుండా ఉండాలని రామకృష్ణులు జగజ్జననికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా, నరేంద్రుని వివాహ ప్రయత్నాలను భగ్నం చెయ్యి, నరేంద్రుని లోపకోపకారం చేసే వ్యక్తిగా తీర్చిదిద్దు అని అనేకసార్లు వేడుకున్నాడు. అమ్మ తన కోరిక తీరుస్తున్న నమ్మకం ఉన్నా నరేంద్రుడు ఎప్పుడైనా దుష్టజన సహవాసం చేస్తున్నట్టు అనిపిస్తే తీవ్రంగా మందలించేవారు. రామకృష్ణుల దృష్టిలో సంసారికునికి సంఘరాహిత్యం కష్టం. అతడు భార్యకు దాసుడు, ధనానికి దాసుడు, యజమానికి దాసుడు. అలాంటి వ్యక్తి భగవంతుని ధ్యానించడానికి కూడా జంకుతాడు, అవకాశం రాదు అని ఆయన అభిప్రాయం. అందువల్లనే నరేంద్రుని సంసార లంపటంలో పడకుండా చూసేవారు. ఆ విధంగా పూర్తిగా 6 సంవత్సరాలు నరేంద్రుడు రామకృష్ణ సద్గురు చరణ సహవాసం చేశాడు. ఆ కాలాన్ని నరేంద్రుడు దివ్యానుభవాలతో విరజాలిన కాలంగా మహోన్నత దశగా పరిగణించేవాడు. రామకృష్ణులు కూడా కామాది అరిషడ్ వర్గాలను వివేక వైరాగ్యాలతో జయించి ధ్యాన ధారణాది ఉపాయాలతో ఆత్మసామ్రాజ్యానికి అధిపతి అయి తాను ఆర్జించిన తత్వజ్ఞాన నిధికి నరేంద్రుని వారసునిగా చేశారు. వివేకానంద జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు 24వ భాగం. ఇక రామకృష్ణుల నుండి నరేంద్రుడు అనుకున్న ఆ దివ్యానుభవ రాశులను నరేంద్రుడు లోకానికి చాటాలి. రామకృష్ణుల వ్యక్తిత్వాన్ని బోధనలను కలబోసి విచారణ చేయగల శిష్యుల్లో నరేంద్రుడు ప్రథముడు. రామకృష్ణులు అవతార పురుషులా లేక మామూలు సాధువా అనే విషయానికి నరేంద్రుడు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. రామకృష్ణుల జీవితం ఏ తర్కానికి చెందినదని మాత్రం అతడు గుర్తించాడు. సత్యాన్వేషకులకు రామకృష్ణుల మార్గదర్శి అనే విషయం బాగా విశ్వసించాడు నరేంద్రుడు. శంకరాచార్యుల అఖండ ధైర్య సాహసాలు, పాండిత్యము, చైతన్య ప్రభువు యొక్క నిర్మల ప్రేమ, బుద్ధిని జీవకారుణ్యము కలబోసిన సనాతన ధర్మసారథి రామకృష్ణులని స్పష్టంగా తోచింది నరేంద్రుడికి. సరిగ్గా ఆ సమయంలోనే రామకృష్ణులకు కంఠంలో కురుపు వచ్చింది. మెరుగైన వైద్య సహాయం కోసమని వారిని దక్షిణేశ్వరి నుండి కలకత్తాకు తరలించారు. నరేంద్రుడు, శిష్యకోటిలోని అతని మిత్రులు రామకృష్ణుల సేవకై తమ సర్వస్వము ఒడడానికి సిద్ధపడ్డారు. రామకృష్ణుల పత్ని శారదాదేవి దక్షిణేశ్వరి నుండి వచ్చి కలకత్తాలో గురుదేవుని బసలో వంట వార్పు విషయం చూసుకోసాగారు. సుప్రసిద్ధ వైద్యుడు మహేంద్రలాల్ సర్కార్ చికిత్స వ్యవహారాలు చూస్తున్నారు. రామకృష్ణులు ఎక్కువ మాట్లాడకూడదని, తరచూ సమాధి స్థితి పొందకూడదని డాక్టర్ గారు చెప్పినా అది సాధ్యపడటం లేదు. తనకు ఎంత అలసటగా ఉన్నా రామకృష్ణులు బోధనాక్రమం మార్చుకోలేదు. అప్పుడప్పుడు డాక్టర్ గారు కూడా వారి ఉపదేశాలకు ఆకర్షితులై చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు. ఆ చర్చల్లో నరేంద్రుడి జ్ఞానానికి, అతని సంభాషణ ప్రావీణ్యానికి డాక్టర్ గారు ముగ్ధులైపోయేవాడు. నరేంద్రుని గానం చేసే విధానానికి మురిసిపోయి ఆనందంతో అతన్ని కౌగలించుకునేవారు. పారమార్థిక విషయాల్లో నరేంద్రుడు దినదినాభివృద్ధి చెందుతుంటే రామకృష్ణుల ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది. తీసుకుంటున్న ఔషధాలంతగా ఉపకరించడం లేదు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనే కారణంగా కాశీపూర్ ఉద్యానవనంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని 1885లో రామకృష్ణులను అక్కడికి తరలించారు. ప్రశాంతమైన ఉద్యానవన ప్రదేశంలో రామకృష్ణులకు కొద్దిగా విశ్రాంతి చిక్కింది. అయితే దాదాపు రామకృష్ణులకు అది చరమాంకమే అయింది. రోజులు గడిచే కొద్దీ వ్యాధి తీవ్రం కాసాగింది. దేహం పూర్తిగా శిథిలం అవడానికి రోజులే మిగిలాయి. అయినా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అంత అనారోగ్యంతో కూడా రామకృష్ణ ముఖం ఎంతో ప్రకాశవంతంగా, ప్రశాంతంగా ఉండేది.
అదే సమయంలో నరేంద్రునిలో ఆధ్యాత్మిక శక్తి, సమాధి స్థితి పొందే తత్వం అధికం కాజొచ్చింది. తోటి సాధకులు క్రిమికీటకాదుల వలన ధ్యానం కొనసాగించలేని తరుణంలో కూడా నరేంద్రుడు తన శరీరం అంతా నీలవర్ణంతో కీటకాలు ముసురుకున్నా రవంతో కూడా చెక్కు చెదరకుండా ధ్యానం కొనసాగించడం మిత్రులను ఆశ్చర్యపరిచేది. శరీరంతో సంబంధం తెగిన సమాధి స్థితి అంటే అదేనేమో. అయినా తృప్తి తీరక నరేంద్రుడు రామకృష్ణులతో తనకు నిర్వికల్ప సమాధి కలిగే విధానం చెప్పమని, కనీసం 4-5 రోజుల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానంలో ఉండే ప్రక్రియ చెప్పమని పదే పదే అడగసాగాడు. రామకృష్ణులు అతని కోరికను ఏ విధంగా సమాధానపరుస్తారో చూద్దాం. స్వస్తి. గండవర ప్రభాకర్ రావు. నమస్కారం.